తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనం ఫిలిం షెడ్యూల్ వేసుకునేటటువంటి ప్రాసెస్లో ఇప్పటిదాకా నేను ఒక 2 ఎపిసోడ్ చేశాను. మొదటి ఎపిసోడ్లో ఫిలిం షెడ్యూల్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి, దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి చెప్పాను. ఆ తర్వాత 2వ ఎపిసోడ్లో నేను ఫిలిం షెడ్యూల్ వేసే ముందు వేయాల్సిన షెడ్యూల్ డ్రాఫ్ట్ ఎట్టా వేసుకుంటారని చెప్పాము. ఈ రోజున ఆ షెడ్యూల్ డ్రాఫ్ట్ను పట్టుకొని, అంటే స్క్రిప్ట్ చూసుకుని షెడ్యూల్ డ్రాఫ్ట్ వేసిన తర్వాత ఆ షెడ్యూల్ డ్రాఫ్ట్ దగ్గర పెట్టుకుని ఒక 4 లిస్టులు, 4 ఏంటి ఇంకా 4, 5, 6 మన ఇష్టం తయారు చేసుకోవచ్చు. ప్రధానంగా తయారు చేసుకుని ఒక 4 లిస్టులు, అంటే 4 డేటాలని మనం తీసుకుంటాం దానిలోంచి. ఇలా మీరు అడగచ్చు, ఎందుకు చేయాలండి ఇదంతా ఒకటే ఎక్సెల్ షీట్లో వేసుకుని నెమ్మదిగా వేయచ్చు కదా అని. అంటే నేను బిగినర్స్కి నేర్చుకునేటప్పుడు అందరికీ కొత్తగా ఉండే అసిస్టెంట్ డైరెక్టర్కి చెప్పేది ఏంటంటే, ఒక్కొక్క లిస్ట్ని మాన్యువల్గా వేయటమే నేర్చుకోవాలి. అలా వేయటం వల్ల ఏమవుతుందంటే 1కి 10 సార్లు స్క్రిప్ట్తో మనకి ఒకసారి స్క్రిప్ట్ చదువుతాము, స్క్రిప్ట్ అండర్స్టాండ్ చేసుకుంటాము, తర్వాత షెడ్యూల్ డ్రాఫ్ట్ వేస్తాము, ఆ తర్వాత ఒకసారి ఆర్టిస్టుల కోసం, ఒకసారి లొకేషన్ కోసం, ఒకసారి కాస్ట్యూమ్స్ కోసం, మరోసారి ఇలా రకరకాల అంశాల కోసం స్క్రిప్ట్ని 10 సార్లు మనం చెక్ చేయటం వలన స్క్రిప్ట్కి మనకి ఒక అనుబంధం ఏర్పడుతుంది, దాని మీద ఒక కమాండ్ ఏర్పడుతుంది. ఇది మెయిన్గా మనం మాన్యువల్గా వేసినప్పుడు వచ్చేటటువంటి ఇది అనమాట. అదే కంప్యూటర్లో ఎక్సెల్ షీట్లో వేస్తే ఒక్కొక్కసారి నెంబర్లు కానీ తప్పు రావచ్చు, జరగచ్చు. ప్రాబ్లం తప్పు వస్తుందని నేను పర్టికులర్గా చెప్పలేను, కానీ తప్పులు రావచ్చు. ఒకసారి ఒక తప్పేసి కంటిన్యూ అవ్వచ్చు, కరెక్ట్ చేసుకోవడానికి ప్రాబ్లం అవ్వచ్చు. రెండోది వెంటనే ఒకసారి పవర్ లేకపోవడం, సరే సిస్టమ్ ఒకసారి కరప్ట్ అవ్వడం, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని బిగినర్స్కి తలకాయ నొప్పులు ఏమీ లేకుండా మాన్యువల్గా వేయటం కనుక నేర్చుకుంటే, నిదానంగా వేయటం నేర్చుకుంటే, ఒక్కసారి మనం షెడ్యూల్ మనకు అర్థమైతే ఈ మొత్తం ప్రాసెస్ని సింప్లిఫై చేసి ఏదైనా ఒక ట్యాబ్లోనో లేకపోతే ఒక కంప్యూటర్లోనో లేదా ఒక ఫార్మాట్లో మనం చేసుకుని వేసుకోవటం మనకి అలవాటు అవుతుంది. కాబట్టి ప్రాసెస్ అర్థం చేసుకోవడానికి ఎవరికైనప్పటికీ కూడా మాన్యువల్గా మొట్టమొదట ఒక స్క్రిప్ట్ ఏదైనా డౌన్లోడ్ చేసుకుని నేను చెప్పినటువంటి ఈ ప్రాసెస్లో షెడ్యూల్ డ్రాఫ్ట్ వేసుకుని ఆ తర్వాత ఈ లిస్టులు తయారు చేసినట్టయితే మీరు కూడా షెడ్యూల్ వేయగలుగుతారు. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఎపిసోడ్లో ఒక 4 లిస్టులు చెప్తాను, వాటి వివరాలను మనం తెలుసుకుందాం. దీనికి స్క్రిప్ట్ దగ్గర పెట్టుకునే అక్కర్లేదు. మనం స్క్రిప్ట్లోంచి మనం షెడ్యూల్ డ్రాఫ్ట్ తయారు చేసాం, స్క్రిప్ట్ పక్కన పెట్టుకుందాం. వాటికి మనం స్క్రిప్ట్లో ప్రతి పేజీని వెతకక్కర్లా. సో మనం షెడ్యూల్ డ్రాఫ్ట్లో ఏం చేసాం, ఫస్ట్ పేజీలో దానిలో ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, సీన్ నెంబరు, తర్వాత ఆర్టిస్టులు, లొకేషను, తర్వాత సీన్ జిస్టు, తర్వాత ప్రాపర్టీస్, రిమార్క్స్ రాసుకున్నాం. కాబట్టి ఈ పేజెస్ని బేస్ చేసుకుని ఇప్పుడు లిస్ట్ తయారు చేసాం. దానిలో మొట్టమొదటి లిస్ట్ వచ్చేసి నంబర్ ఆఫ్ సీన్స్ ఫర్ ఎన్ ఆర్టిస్ట్. ఒక్కొక్క ఆర్టిస్ట్కి సీన్లు ఎన్ని ఉన్నాయి, అంటే ఏ సీన్లు ఉన్నాయి, సినిమాలో మొత్తం ఏ సీన్లు ఉన్నాయి ఒక్కొక్క ఆర్టిస్ట్కి. అంటే ఇందాక మనం షెడ్యూల్ వేసే ముందు 2 లిస్టులు ప్రధానంగా తయారు చేసుకున్నాం. ఒకటి ఏంటంటే ఆర్టిస్ట్ లిస్టు, తర్వాత లొకేషన్ లిస్టు. ఈ ఆర్టిస్ట్ లొకేషన్ లిస్టులు ఎందుకు తయారు చేసుకుంటామంటే ఆర్టిస్ట్ సెలక్షన్ చేసుకోవడానికి, తర్వాత లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క ఆర్టిస్ట్కి స్క్రిప్ట్ మొత్తంలో, అంటే సుమారుగా మనం ఒక 60 సీన్లు అనుకుందాం మనం డిస్కషన్ కోసం. ఈ 60 సీన్లో ఈ పర్టికులర్ నేమ్ ఉన్న ఆర్టిస్ట్కి ఎన్ని సీన్లు ఉన్నాయి అనేది మొట్టమొదటి లిస్ట్ తయారు చేసుకోవాలి. ఈ లిస్టులో ఫస్ట్ ఉండేది సీరియల్ నెంబరు, అంటే 1 ఆర్టిస్ట్, ఏదో పేరు పెట్టుకుందాం, విజయ్ అనే ఆర్టిస్ట్ అని పెట్టుకుందాం, సినిమాలో అతని పేరు అదే విజయ్. సీన్ నెంబర్స్, అంటే ఏ సీన్లు ఉంటాయో ఆ వరుసగా, సపోజ్ ఫస్ట్ సీన్లో ఉన్నాడు హీరో కాబట్టి, 2వ సీన్లో ఉన్నాడు, 3వ సీన్లో ఉన్నాడు, 4వ సీన్లో లేడు. ఏ సీన్లో ఆ పర్టికులర్ హీరో ఈ విజయ్ అనే క్యారెక్టర్ ఉందో ఆ సీన్ నెంబర్లని కామా పెట్టుకుంటూ ఇలా వరుసగా వేసుకుంటూ వెళ్తాం. సినిమా మొత్తం అంటే 60 సీన్లు మనం దీనిలో చెక్ చేస్తాం. అంటే 60 సీన్లో ఒక విజయ్ అనే క్యారెక్టర్ సినిమాలో ఏ నెంబర్ ఆఫ్ సీన్లు ఉన్నాయి, సీన్ నెంబర్స్ ఉంటాయి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సీన్ నెంబర్స్ ఏ నెంబర్ సీన్లు అతనికి ఉన్నాయి అనేది పెట్టుకుంటాం. ఆ తర్వాత లాస్ట్లో ఒకటి టోటల్ నెంబర్ ఆఫ్ సీన్స్ అని వేసుకుంటాం. అంటే ఇన్ని నెంబర్లు, సీన్ నెంబర్లను కలిపి ఒక టోటల్ నెంబర్ వేస్తాం. అంటే విజయ్ అనే ఆర్టిస్ట్కి ఇన్ని నెంబర్లు. ఆ తర్వాత మరొక ఆర్టిస్ట్ పేరు రాసుకుంటాం, హీరోయిన్ పేరు, హీరో పేరు దివ్య అని పేరు రాసుకుందాం. దివ్య అనే ఆర్టిస్ట్ హీరోయిన్ అనుకుందాం, అమ్మాయి. ఆ హీరోయిన్కి ఎన్ని సీన్లు, ఏ సీన్లో ఉంది అమ్మాయి, తర్వాత అలా సినిమాలో ఉన్న ఆర్టిస్టుల యొక్క పేర్లు, ప్రతి డైలాగు, ఒక్కొక్క డైలాగు మాట్లాడిన ఆర్టిస్టుల పేర్లు కూడా రాసుకోవాలి.
అంటే ఒక సీన్ ఉంది, దానిలో ఒక డైలాగే ఉంది, అతను ఆర్టిస్ట్ లాస్ట్లో రాసుకుని ఒక ఆర్టిస్ట్ ఒక డైలాగ్, ఇదంతా రాసుకోవాలి. ఎందుకు ఉపయోగపడతాయి ఇవన్నీ అంటే, మనం ఆర్టిస్ట్ని మనం బుక్ చేసుకునేటప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ సీన్స్ ఉన్నాయి, సుమారుగా ఇతనికి ఎన్ని రోజులు పడుతుంది అని తెలుసుకోవడానికి. సపోజ్ ఏదో ఒక ఆర్టిస్ట్ ఒక చిన్న ఒక డైలాగ్, ఎస్ సార్ అలాగే సార్ చెప్పినట్టు చేస్తాను, ఒక 2-3 డైలాగులో చిన్న సీన్ ఉంది అనుకుందాం. ఎవరో ఒక ఆర్టిస్టు కొత్త ఆయన వచ్చి రోజు అడుగుతున్నాడు, సీన్లు అడుగుతున్నాడు, ఏమంటే నాకు వేషం అని. అతను పనికి వస్తాడేమో చూసుకుని అది ఫిజిక్ దానికి మిగతా అవైలబిలిటీ చూసుకుని ఆ సీన్ మనం అలాట్ చేయొచ్చు, లేదా కొత్త ఆర్టిస్ట్ని మనం బుక్ చేసుకోవచ్చు. ఇలా ఆర్టిస్టులని ఎన్ని రోజులు తీసుకోవాలి, తర్వాత అతని నుంచి మనం కాల్ షీట్లు ఎన్ని తీసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. దీనిలో కూడా గుర్తుపెట్టుకోండి, షెడ్యూల్ డ్రాఫ్ట్ నుంచి చూసుకుంటూ మనం నిదానంగా ఒక్కొక్కటి నెంబర్లు అలా వేసుకుంటూ వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా నిదానంగా వేసుకెళ్ళాలి. మనం చేసే ఒక చిన్న తప్పు అనేది మల్టిప్లై అవుతుంది కాబట్టి దీనిలో కూడా నిదానం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చే లిస్ట్ ఏంటి అంటే లొకేషన్, నంబర్ ఆఫ్ సీన్స్ ఇన్ లొకేషన్. ఒక లొకేషన్లో ఎన్ని సీన్లు ఉన్నాయి. సపోజ్ దీనిలో కూడా ఏమేమి ఉంటాయంటే సీరియల్ నెంబరు, లొకేషన్ నేము, తర్వాత డే అండ్ నైట్, అంటే టైమ్ అండ్ డే అని వేసుకుంటాం మనం. తర్వాత సీన్ నెంబర్స్ వరుసగా వేసుకుంటాం, టోటల్ నెంబర్ ఆఫ్ సీన్. ఇలా మనం ఒక లిస్ట్ తయారు చేసుకుంటాం. దీనివల్ల ఏం తెలుస్తుందంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తాను. సీన్ నెంబర్ 1 హీరో హౌస్ అనుకుందాం. హీరో హౌస్లో డే ఎన్ని సీన్లు ఉన్నాయి, నైట్ ఎన్ని సీన్లు ఉన్నాయి, సీన్ నెంబర్ వేసుకుంటూ ఉంటాం. సీన్ నెంబర్ 1, 2, 3, 4 అట్లా. అంటే హీరోనే కాదు, మొత్తం అన్ని ఆర్టిస్టులకి ఏ సీన్ బిగినింగ్ నుంచి చివరి దాకా సినిమాలో ఆ హీరో హౌస్లో జరిగే సీన్ నెంబర్లన్నీ కూడా ఇక్కడ వరుసగా రాసుకుంటాము. డే టైం ఎన్ని జరుగుతున్నాయి, నైట్ ఎన్ని జరుగుతున్నాయి, ఇంటీరియర్ ఎన్ని, ఎక్స్టీరియర్ ఎన్ని రాసుకుంటాం. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, ఒకే ఇంట్లో హాల్లో, తర్వాత కిచెన్లో, బెడ్రూమ్లో, తర్వాత టెర్రస్ మీద, పోర్టికోలో, ఇలా రకరకాల ప్లేస్లు ఉంటాయి కదా సార్, ఇవన్నీ ఒకే చోట రాసుకుంటామంటే వాటి పేర్లు హీరో హౌస్ అని పెట్టుకుని హాల్లో అని రాసుకోండి, కిచెన్ అని రాసుకుని ఇట్లా డిఫరెంట్గా రాసుకోవడం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, షెడ్యూల్ వేసేటప్పుడు ఈ పర్టికులర్ లిస్టులు తయారు చేసేటప్పుడు ఇవన్నీ కూడా మన సౌలభ్యం కోసమే, మనకి కమాండ్ తీసుకురావడం కోసం, ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుంది అనే విషయాన్ని మనం మైండ్కి పట్టించుకోవడం కోసం, పర్టికులర్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసమే ఇది ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనేసి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనకు తెలుసులే, చూద్దాంలే, గుర్తుంటుందిలే అనే విషయాన్ని మనం ఈ సినిమా ఇండస్ట్రీలో పెట్టుకోకూడదు. ప్రతిదీ ఆన్ పేపర్ వర్క్ చేసుకుని సెట్లోకి వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. ఈ లిస్ట్ వల్ల ఏం తెలుస్తుందంటే ఒక్కొక్క లొకేషన్లో ఎన్ని సీన్లు ఉన్నాయి. సపోజ్ ఒక సీన్లో ఒక 30 సీన్లు ఉన్నాయనుకుందాం. మన డైరెక్టర్గా రోజుకు 3 సీన్లు తీస్తున్నారంటే ఆ లొకేషన్ 10 రోజులు అవసరం అవుతుంది. మనం ఏం చెప్తామంటే 12 రోజులు అవసరం అవుతుందని చెప్పి మేనేజ్మెంట్కి చెప్తాం అనమాట. సో సార్ హీరో హౌస్ మనకు 12 రోజులు అవసరం అవుతుంది సార్ అని చెబుతాం. ఆ 12 రోజుల్లోనే ఈ మిగతా 30 సీన్లు మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. సో అందుకోసం అంటే ఏ లొకేషన్ ఎన్ని రోజులు మనం బుక్ చేసుకోవాలి, మనకు సూటబుల్. తర్వాత ఇందాక మనం డీటెయిల్స్ చెప్పుకున్నాం. హీరో హౌస్ అన్నప్పుడు హాలు, తర్వాత బెడ్రూము, పోర్టికో, పైనటువంటి టెర్రస్ ఇట్లా అనుకున్నాం కదా. ఇలా అన్నీ ఉన్నాయా లేదా వేరు చోట్ల ఉన్నాయా, ఒకవేళ ఉంటే ఒక్కొక్క ప్లేస్లో ఎన్ని పడతాయి, ఎవరెవరిని ఎంత అడగాలి, ఇట్లాంటి డీటెయిల్స్ అని మనకి తెలియటం కోసమే ఈ లిస్ట్ని ప్రిపేర్ చేసుకుంటాం. ఇందులో కూడా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిదానంగా ఒక్కొక్కటి 4 సార్లు చూసుకోవాలి. ఏదైనా డౌట్ వస్తే స్క్రిప్ట్ చూసుకోవాలి. స్క్రిప్ట్ అక్కర్లేదు, స్క్రిప్ట్ మాటికి పట్టుకోక్కర్లేదు, షెడ్యూల్ డ్రాఫ్ట్ పట్టుకుంటే సరిపోతుంది. తర్వాత లిస్ట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు తయారు చేసే ఈ 3వ లిస్టు కొంచెం చాలా ఇంపార్టెంట్ అనేది. ఇదేంటంటే కాస్ట్యూమ్ సంబంధించింది. కాస్ట్యూమ్స్ అంటే వేసుకునేటువంటి బట్టలు. ఆర్టిస్టులు రకరకాల సీన్లలో బట్టలు వేసుకుంటూ ఉంటారు. అవి వాళ్ళు సొంతం వేసుకోరండి, మనం ప్రొడక్షన్ వాళ్ళే తయారు చేస్తారు. ఎవరైతే ప్రొడ్యూసర్ ఉంటారో కాస్ట్యూమర్ని పిలిచి, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హెడ్ని పిలిపించి వాళ్ళకి ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఎన్నెన్ని డ్రెస్సులు కావాలి, ఏ డ్రెస్సులు కావాలి, ఎప్పుడెప్పుడు ఏ డ్రెస్సులు వాడతారు. సపోజ్ ఒక ఆర్టిస్ట్ పొద్దున్నే ఉదయం ఉందనుకోండి, ఎర్లీ మార్నింగ్ డ్రెస్సు, నైట్ పడుకుంటే నైట్ డ్రెస్సు, పార్టీ అయితే పార్టీ డ్రెస్సు, పెళ్ళి అయితే పెళ్లి డ్రెస్సు, ఇట్లా రకరకాలుగా. ఈ డ్రెస్సులు రాసుకునేటప్పుడు 2 విధాలు ఉంటాయండి. ఒకటేమో సీన్లో రాసుకునేవి, రెండోది సాంగ్స్లో రాసేవి.
సాంగ్స్లో రాసేవన్నీ సెపరేట్గా రాసుకుంటారు. అంటే సాంగ్ చేసే మాస్టర్ని అడిగి సెపరేట్గా డిస్కషన్ చేసుకుంటాం. మనం సీన్లో ఏనెన్ని సీన్లో ఏ సీన్లో ఏ కాస్ట్యూమ్స్ కావాలి అనేది మనం రాసుకోవాలి. దీనికి కూడా సీన్ పట్టుకొని మనం ఈ షెడ్యూల్ డ్రాఫ్ట్ పెట్టుకొని దీనిలో కూడా సీరియల్ నెంబరు, ఆర్టిస్ట్ నేమ్ రాసుకోవడం, సీన్ యొక్క నెంబర్ ఆఫ్ కాస్ట్యూమ్స్ రాసుకుంటాం. ఎట్లాగంటే సపోజ్ 1, 2, 3. సో హీరో బయటికి వెళ్ళి వచ్చాడు, ఒక సీన్లో ఉన్నాడు. బయట నుంచి లోపలికి ఇంటూ వచ్చాడు 2, మదర్తో మాట్లాడాడు 3, తర్వాత అతను అక్కడ దాకా 3 ఉన్నాయి. అంటే ఈ 3 సీన్ 1, 2, 3 సీన్లకి ఒకటే కాస్ట్యూమ్ ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడే స్నానం చేసి వస్తానమ్మా అని బాత్రూమ్కి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు. 4వ సీన్లో కూడా ఉంటాడు. కానీ ఎక్కడికి వెళ్ళాడు? బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. డ్రెస్ మారిపోతుంది కాబట్టి డ్రెస్ ఇట్లా మార్చాలి. ఇక్కడ ప్లేస్ని బట్టి, టైంని బట్టి, యాక్షన్ని బట్టి ఏ డ్రెస్సులు ఎలా మారుతున్నాయి, ఎక్కడ ఎలా మారుతున్నాయి అనేది గుర్తుపెట్టుకుని మనం సీన్ నెంబర్స్ బట్టి గుర్తుపెట్టుకుని స్క్రిప్టు, షెడ్యూల్ డ్రాఫ్ట్ దగ్గర పెట్టుకుని ఎన్ని మనకి కాస్ట్యూమ్స్ కావాలి, ఎన్ని చేంజెస్ ఉన్నాయి అనే విషయాన్ని మనం నోట్ చేసుకుంటాం. దాంతోపాటుగా సీన్ నెంబర్లో కూడా 1, 2, 3 సీన్లో ఒక డ్రెస్సు, తర్వాత 4వ నెంబర్లో ఒక డ్రెస్సు, డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన ఒక డ్రెస్సు, ఇట్లా రకరకాలుగా ఏ ప్లేస్లో ఏ డ్రెస్లో వాడాలి, ఎక్కడ కంటిన్యూటీలు ఉండాలి అనేది విషయాన్ని క్లియర్గా మనం రాసుకుంటాం. ఇది కొద్దిగా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది, కానీ జాగ్రత్తగా చేయాల్సినటువంటి అంశం. ఒకవేళ ఏదైనా డౌట్ వస్తే మీ సీనియర్స్ని ఎవరైతే ఉంటారో అడగాలి. మీరే చేసుకునేటట్టయితే స్క్రిప్ట్ పేపర్లో 1, 2 సార్లు స్క్రిప్ట్ చదువుకుని ఎక్కడి నుంచి ఎక్కడికి సీన్ ట్రాన్స్ఫర్ అవుతుంది, టైం మారుతుందా, టైం మారట్లేదా, సేమ్ టైంలో ఉన్నాడా, సేమ్ డ్రెస్ వేసుకుని ఇక్కడికి వస్తాడా, మార్చుకునే అవకాశం ఉందా, మార్చుకుంటే ఎందుకు మార్చుకోవాలో తెలుసుకుని మనం ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఎన్ని డ్రెస్సులు కావాలి అని రాసుకోవాలి. లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు ప్రతి ఆర్టిస్ట్కి ఎన్ని డ్రెస్సులు కావాలో మనం తప్పకుండా రాసుకుంటాం. ఏదో ఒక సీన్లో ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, అతనికి ఏదో డ్రెస్ ఉంది, ఆ డ్రెస్ కూడా రాసుకోవాలి. మనం ఏ డ్రెస్లో రావాలో, ఫార్మల్ డ్రెస్లో రావాలా, లేదా కోట్లో రావాలా, పెళ్లి డ్రెస్లో రావాలా, లుంగి బనీన్ రావాలా, ఇట్లా ఏదో ఉంటుంది ఆ సీన్ బట్టి, అది తప్పకుండా రాసుకోవాలి. మనం సీన్ షూట్ చేసేటప్పుడు ఆర్టిస్ట్ చెప్పేటప్పుడు ఒకవేళ ప్రొడక్షన్ వాళ్ళు ఇస్తే వాళ్ళ దగ్గర ఉంటే వేస్తారు, లేదా ఆర్టిస్ట్ చెప్పినప్పుడు సార్ మీరు ఇట్లాంటి డ్రెస్సులు ఒక 2 తెచ్చుకోండి అని మనం చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ షూటింగ్ ప్రాసెస్ వచ్చినప్పుడు మీకు అర్థమయ్యేటట్టుగా నేను ఆ షెడ్యూల్లో నేను చెప్తాను. దయచేసి ఈ లిస్టులు కూడా జాగ్రత్తగా కాస్ట్యూమ్స్ లిస్ట్, అంటే ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఎన్ని కాస్ట్యూమ్స్ కావాలి అనేది రాసుకోవడానికి ఈ లిస్టు ఉపయోగపడుతుంది. కాస్ట్యూమ్స్ ఎలా రాసుకున్నామో సీన్లో ప్రాపర్టీస్, హ్యాండ్ ప్రాపర్టీస్ అనుకున్నాం. మనం ఇంతకుముందు షెడ్యూల్ డ్రాఫ్ట్ రాసేటప్పుడు అనుకున్నాం ఏమని, ఆర్టిస్టులు సీన్లో ఉపయోగించేటటువంటి ఏవైతే ఉంటాయో వాటిని హ్యాండ్ ప్రాపర్టీస్ అంటాం. వాటిని ముందుగానే మనం రాసి పెట్టుకోవాలి. లేదా ఆ సీన్లో హైలైట్ అయ్యే పాయింట్స్ ఏవో ఉంటాయి. ఏదో ఒక సీన్లో రాస్తాడు, ఒక సీన్ ఇట్లా సజెషన్ షాట్లో ఉన్నప్పుడు వెనకాల ఒక అబ్బాయి ఇట్లా అంటున్న ఒక చిన్న పిల్లవాడి యొక్క పోస్టర్ ఉంది అని రాశారు ఎవరో స్క్రిప్ట్లో, స్క్రీన్ ప్లేలో ఉన్నప్పుడు ఆ వెనకాల ఉన్నటువంటి పోస్టర్ని కూడా మనం తయారు చేసి పెట్టుకోవాలి. అలాగే హీరో ఇలా తిప్పుకుంటా ఏదో వస్తున్నాడు, కీ చైన్, హ్యాండ్ కీ చైన్ ఉండాలి. లేదా బయట నుంచి వస్తున్నాడు, కూరగాయలు తీసుకుని ఇప్పుడే వచ్చాడని రాశాడు, కూరగాయల బుట్ట అని రాసుకోవాలి. అంటే ఆ సీన్లో తప్పకుండా ఉండాల్సినటువంటి, ఆర్టిస్ట్తో పాటు ఉండవలసినటువంటి ప్రాపర్టీసు, సెట్లో తప్పకుండా సీన్లో మెన్షన్ చేసినటువంటి ప్రాపర్టీసు ఏవైతే ఉంటాయో వాటిని మనం దీనిలో రాసుకోవాలి. ఈ లిస్టుకి కూడా ఒకటే సీరియల్ నెంబరు, తర్వాత సీన్ నెంబర్, ఒక్కొక్క సీన్లో ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో, సీన్ నెంబర్ 1 ప్రాపర్టీసు, సీన్ నెంబర్ 2 ప్రాపర్టీసు, సీన్ నెంబర్ 3 ప్రాపర్టీసు, సీన్ నెంబర్ 4, ఇట్లా సీన్ ఎన్ని సీన్లు ఉంటే అన్ని సీన్ ప్రాపర్టీస్ మనం లిస్టుని తయారు చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఏ సీన్లో ఏ ప్రాపర్టీస్ మనం ఉన్నాయి, లేదా మనం అద్దెకి తెచ్చుకోవాలి, లేదా ప్రిపేర్ చేయించాలి, లేదా ఎవరైనా పెయింటర్ ఉందో పెయింటింగ్ వేయించాలా, లేదా వేరే ఎక్కడి నుంచైనా వేరే వాళ్ళ ఇళ్లలోంచి, ప్రొడ్యూసర్లోంచి, తెలిసిన వాళ్ళ ఇళ్లలోంచి మనం 2 రోజులు 3 రోజులు వాడుకోవడానికి తీసుకురావాలి. ఇలా మనకి ఒక క్లారిటీ వస్తుందన్నమాట. లేదా మనం ఆ లొకేషన్లోనే ఇట్లాంటివి ఉన్నాయో లేదో ఎత్తుక్కోవడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సీన్ నెంబర్గా ప్రకారంగా ఒక్కొక్క సీన్లో ఏ ప్రాపర్టీస్ మనకు అవసరం అవుతాయనే విషయాన్ని కూడా మనం రాసుకోవాలి. అయితే ఇదివరకు చెప్పినట్టుగానే ఒక సెటప్ ఏదైనా కిచెన్ సెటప్ ఉందనుకోండి, ఆ కిచెన్లో కనిపించే ప్రాపర్టీస్ అన్నీ రాయక్కర్లా. అంటే స్టవ్, తర్వాత వెనకాల ఉన్న సీసాలు, జాడీలు, వీటిలు ఇవన్నీ రాయక్కర్లా. ఆ సెటప్ అతను ఆర్ట్ డైరెక్టర్, ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టుకుంటారు. అక్కడ ఏదో ఒక మదర్ నిలబడి కత్తితో కూరగాయలు కోస్తుందంటే కూరగాయలు ఉండాలి, ఏం కూరగాయలు కోస్తుందో స్క్రిప్ట్లో ఉంటే ఉండాలి, లేదా కత్తి ఉండాలి, ఆ కటింగ్ టేబుల్ ఉండాలి, లేదా కత్తిపేట కింద కూర్చొని ఎట్లా ఉందో సీన్ చూసుకుని ఆ ప్రాపర్టీ మాత్రం తప్పకుండా దీనిలో రాసుకోవాలి. సెటప్లో ఉండే ప్రాపర్టీస్ మనం ఇక్కడ రాసుకోక్కర్లేదు.
ఇలా లిస్టులు ప్రిపేర్ చేసుకోవడం అనేది మనం షెడ్యూల్ వేసే ముందు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఈ విషయాలన్నీ కూడా చాలా నిదానంగా ప్రతి వ్యక్తి కూడా ఎవరైతే షెడ్యూల్ వేస్తారో వాడు తప్పకుండా చేయవలసిన అవసరం ఉంది. ఇవే కాదు, ఇంకా చాలా లిస్టులు కూడా తయారు చేసుకోవచ్చు మన అవసరాన్ని బట్టి. చాలామంది అడగచ్చు, ఇలాగే అన్ని సినిమాలకి చేస్తారా, 50 కోట్లు 100 కోట్లు 150 కోట్లు సినిమాలు చేస్తారా, ఇవన్నీ మీరు అడగచ్చు. సో అంతంత పెద్ద ప్రొడక్షన్స్ వాటి గురించి మీరు ముందే ఆలోచించి చాలా ఇబ్బందులు పడక్కర్లేదు. ఎందుకంటే ఆ సినిమాలో ఇంకా విఎఫ్ఎక్స్ ఉంటాయి, ఇంకా చాలా రకరకాలైనటువంటి ప్రాపర్టీస్ తయారు చేయాల్సినవి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బాహుబలి లాంటి సినిమా ఉందనుకోండి, దాని స్కేల్ చాలా పెద్దది, దానిలో తయారు చేయాలని ప్రాపర్టీస్ కానీ దానికి ఉన్నటువంటి డిజైన్స్ కానీ ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి దానిలో. సో అంత పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ గురించి దానికి చేయాల్సినటువంటి ప్రిపరేషన్స్ గురించి మనం ఈ చిన్న దానిలో చెప్పుకోక్కర్లేదు. నేను ఈ ఎపిసోడ్ ముగించే ముందు అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇది బిగినర్స్ కోసం కొంచెం అవగాహన కలిగించుకోవడం కోసం, లేదా ఒక చిన్న షార్ట్ ఫిలిం రాసుకునో, మినీ ఫిలిం రాసుకునో, ఇండి ఫిలిం రాసుకునో చేసుకున్న వాళ్ళకి షెడ్యూల్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, అసలు ఏం చేస్తారు వీడి సినిమాలో అనే విషయాన్ని కొంచెం ఇంట్రడక్షన్గా మనం చెప్పడం కోసం నేను చేసిన ఎపిసోడే. కానీ ఇది పూర్తిగా షెడ్యూల్ అంటే ఇలాగే ఉంటుంది, ఏ సినిమాకి ఎలా జరుగుతుందని సార్వజనీయంగా తీసుకోబోకండి. ప్రతి ప్రొడక్షన్కి మీరు కొంచెం దీని మీద అవగాహన పెంచుకుంటే మీ యొక్క ప్రొడక్షన్ రేంజ్ని బట్టి, మీ స్క్రిప్ట్ని బట్టి, మీరు చేయాల్సినటువంటి ఫిలిం యొక్క స్కేల్ని బట్టి మీరు కొత్తగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు బేసిక్గా చెప్పినవి అన్ని సినిమాలకి వర్తిస్తాయి. ఇంకా దానికి ఎడిషనల్గా మీరు ఏం చేయాలి అనేది మీరు సొంతంగా ప్లాన్ చేసుకోగలుగుతారు. సో ఏదైనప్పటికీ సినిమా గురించినటువంటి ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఎపిసోడ్స్ చేస్తున్నాను. మీరందరూ చూసి తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మాక్ షెడ్యూల్ అంటే ఆర్టిస్టులు డేట్ తీసుకుని ఎలా షెడ్యూల్ వేస్తారనే దాని గురించి నేను వివరించడానికి ప్రయత్నిస్తాను. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటిదాకా నమస్కారం.